డార్లింగ్ ప్రభాస్ దూకుడుకో బాలీవుడ్ హీరోలు సైతం బెంబేలెత్తుతున్నారు. ప్రభాస్ నుంచి ఎప్పుడు ఎలాంటి సినిమా వచ్చి బాక్సాఫీస్ పాత రికార్డులు బ్రేక్ చేస్తుందోనని యావత్ ప్రపంచం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఇప్పటికే ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా డార్లింగ్ ప్రభాస్ చాలా సినిమాలు కమిట్ అయ్యాడు. తాజాగా డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చే కొత్త సినిమా పూజా కార్యక్రమాలు ఆగస్టు 17 శనివారం రోజున జరిగాయి. ఇందులో పాల్గొన్న ప్రభాస్ లుక్ చూస్తుంటే సినిమాకు వెరైటీగా కనిపిస్తున్నాడు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఫౌజీ టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కంప్లీట్ గా ఎపిక్ పీరియాడిక్ సినిమాగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ప్రారంభ వేడుకకు సలా డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. స్వాతంత్ర్యానికి ముందు రజాకర్ల పాలనలో బ్రిటిష్ నేపథ్యంలో జరిగిన కథాంశంతో సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నాడని ఫిలిం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఆర్మీని స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించాడు. ఇదే కథను బేస్గా చేసుకుని ప్రభాస్ను ఓ కీలకమైన పాత్రలో డైరెక్టర్ హను రాఘవపూడి చూపించనున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీ విడుదలైన 2 వారాల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరి చరిత్ర తిరగరాసింది. అంతకుముందు సలార్ తో భారీ విజయం సొంతం చేసుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. సలార్ యాక్షన్ అండ్ ఫైట్ సీన్స్ తో అదరగొట్టిన ప్రభాస్ మళ్లీ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. రాజాసాబ్ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ లో ఫుల్ లవ్ మూడ్ లో కనిపించాడు డార్లింగ్ ప్రభాస్. ఇక ఇప్పుడు డైరెక్టర్ హను రాఘవపూడి డార్లింగ్ ను ఫ్రీడమ్ ఫైటర్ గా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక సినిమాకు మరొక సినిమాకు సంబంధం లేకుండా సినిమాకు కొత్త కథను సెలెక్ట్ చేసుకుంటూ బడా హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తోంది. డాన్సర్, కొరియోగ్రాఫర్ గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఇమాన్ ఇస్మాయిల్ గతంలో మహేష్ గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి పాటకు డాన్స్ కూడా వేసింది. ఇలా ట్విట్టర్లో డాన్స్ రీల్స్ చేసిన బ్యూటీ ఇమాన్ ఇస్మాయిల్ ఇప్పుడు ఏకంగా డార్లింగ్ ప్రభాస్ పక్కనే హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.